హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఐటి. తప్పకుండా ఒక మాట అయితే ఇయర్ స్టార్టింగ్లోనే చెప్తున్నా, 2024 ఓంట్ బి లైక్ 2023. ఇయర్లో మనకి గూస్ బంప్స్ ఇచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి, చూశాక మీరే అని అంటారు. సో లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా అంటే జనవరిలోనే మన సూపర్ స్టార్ మహేష్ అన్న గుంటూరు కారంతో ఈ ఇయర్ని స్టార్ట్ చేయబోతున్నారు. లాస్ట్ ఇయర్ని లుక్ వేస్తే మన స్టార్ ఇయర్స్ నుంచి 2023లో కొన్ని మూవీసే వచ్చాయి, కానీ ఇయర్ మన హీరోస్ నుంచి చాలా సినిమాలు రాబోతున్నాయి. గుంటూరు కారంతో సంక్రాంతి వైబ్ని మహేష్ అన్న స్టార్ట్ చేయబోతున్నాడు. అసలే చాలా హోప్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ మీద. ఒకవేళ గుంటూరు కారం బ్లాక్ బస్టర్ అయితే మాత్రం టీఎఫ్ఐకి పండగ అనమాట. ఇయర్ స్టార్టింగ్లోనే ఒక గుడ్ నోట్తో స్టార్ట్ చేసినట్టు అవుతుంది. ఆ తర్వాత వచ్చే మన స్టార్ హీరోస్ మూవీస్ కూడా అదే రేంజ్లో సౌండ్ చేస్తే మామూలుగా ఉండదు 2024. ఇక మార్చ్లో ఉస్తాద్ రామ్ డబుల్ ఇస్మార్ట్తో ఈ స్టైల్గా వస్తున్నాడు. లైగర్ ఇచ్చిన రిజల్ట్కి ప్రజెంట్ ఈ డబుల్ ఇస్మార్ట్ మూవీ ఎంతో ఇంపార్టెంట్ పూరికి. ఇస్మార్ట్ శంకర్ ఎలా అయితే ఫ్లాప్ నుంచి సర్వైవ్ చేసిందో అలానే డబుల్ ఇస్మార్ట్ కూడా హిట్ ఇస్తుందని పూరి నమ్ముతున్నాడు. ఇక ఏప్రిల్లో అయితే సినిమా జాతర అని చెప్పాలి. చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈ సమ్మర్లోనే ఉన్నాయి. ముందు తారకన దేవరతో వస్తున్నాడు. ఇప్పటికీ ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ ఈ ప్రాజెక్ట్ గురించి చాలా చెప్పారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ కన్నా ఎక్కువ డ్రామా ఉంటుందని చెప్పారు. అండ్ దేవరా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మన వచ్చిన గ్లిమ్స్ అయితే అదిరిపోయింది. ఆఫ్టర్ త్రిబులా తర్వాత వస్తున్న మూవీ. ఇన్ కేస్ ఇది వర్కౌట్ అయితే మాత్రం టీఎఫ్ఐకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత గేమ్ చేంజర్తో రామ్ చరణ్ వస్తున్నాడు అని టాక్ ఉంది. బట్ ఎంతవరకు చెప్పిన డేట్కి రిలీజ్ అవుతుందో గ్యారంటీ లేదు. మంచి బజ్ ఉంది ఈ ప్రాజెక్ట్ మీద. శంకర్ లాంటి టాప్ మోస్ట్ డైరెక్టర్తో రామ్ చరణ్ కొలాబరేట్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ మీద చాలా హోప్స్ ఉన్నాయి. నెక్స్ట్ కల్కి 2898 AD. ఇండియా అండ్ వరల్డ్ మోస్ట్ అవైటింగ్ మూవీ ఏంటంటే అందరు చెప్పే ఒకే ఒక మాట కల్కి. నాగ్ అశ్విన్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో ప్రభాస్, అమితాబ్ గారు అండ్ కమల్ హాసన్ గారు ఇంకా చాలా మంది బెస్ట్ యాక్టర్స్తో వస్తున్న ఈ ఫిలిం చాలా హై రేంజ్ సౌండ్ చేస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఈ మూవీతో నెక్స్ట్ స్టెప్కి వెళ్తుందని అందరూ ఫీల్ అవుతున్నారు. ఈ ఫిలింకి జస్ట్ పాజిటివ్ టాక్ వస్తే చాలు, సౌండింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని ఎంతమంది అనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. సమ్మర్లో ఓజీ కూడా వస్తుందని టాక్. పవన్ కళ్యాణ్ గారు అండ్ సుజిత్ కాంబినేషన్ మీద చాలా హోప్స్ ఉన్నాయి. అందుకు మెయిన్ రీజన్ ఆ మధ్య వచ్చిన టీజర్ అయితే ఉంది. పీకేని నెవర్ బిఫోర్ అన్నట్టు చూపించారు. సుజిత్ త్రూ అవుట్ ఓజీలో పీకేని ఒక డిఫరెంట్ స్టైల్లో చూపిస్తారని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక ఆగస్ట్లో పుష్ప దిరులతో అల్లు అర్జున్ రాబోతున్నారు. ఈ ఫిలిం గురించి ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నాడు. ఇటు సౌత్ అటు నార్త్ అని తేడా లేకుండా అందరు ఈ ఫిలిం గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నాకు ఈ సినిమా టాక్తో సంబంధం లేకుండా ఒక ఊపుతుంది అనుకుంటున్నా. ఆగస్ట్ మాత్రం పక్కా పుష్ప దిరుల్దే. ఈ సినిమా క్రేజ్ మామూలుగా లేదు. ఆగస్ట్ పుష్పాదో కాదో తెలియాలంటే ఆగస్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే. లాస్ట్ ఇయర్ మన స్టార్ ఇయర్స్ నుంచి ఫిలిమ్స్ పెద్దగా రాలేదు. బట్ ఈసారి మాత్రం లాస్ట్ ఇయర్ గ్యాప్ని కూడా ఈ వచ్చే ఫిలిమ్స్తో ఫిల్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ దిస్ ఈస్ ద వీడియో అబౌట్ అప్కమింగ్ మూవీస్ ఇన్ 2024. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకా మరిన్ని మూవీ అప్డేట్స్కి ఐఈటీని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.